గతంలో జనసేన ఇన్ఛార్జ్గా చేసినటువంటి పిఠాపురం మాగేడి శేషకుమారి గారు ఉన్నారు. ఆమెతో ఆమె మాటలు తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, ఇప్పుడు చూస్తున్నారు పిఠాపురంలో గతంలో జనసేన ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో పిఠాపురంలో వంగ గీత గారు సపోర్ట్ చేయబోతున్నారు. ఎలా ఉంటుంది అంటారు రాబోయే రోజుల్లో 2024 ఎలక్షన్స్లో ఎలా వెళ్ళబోతున్నారు ముందుకు? వంగ గీత గారు ఆమె ఎంతో సీనియర్ మోస్ట్, అలాగే ఒక రాజ్యసభ ఎంపీగా, ఒక ఎంపీగా, అలాగే ఒక ఈ నియోజకవర్గంలో ఈ నియోజకవర్గ ఆడబడుచుగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక జిల్లా పరిషత్ చైర్మన్గా ఆవిడకి అనుభవంలో అంటే ప్రజలతో ఎలా మమేకం అవ్వాలో, వాళ్ళకి ఎలా పనులు చేయాలో అన్నీ కూడా తెలిసిన సీనియర్ నేత ఆమె ముందు ఏ స్టార్ ఇమేజ్ కూడా పనిచేయదు. ఖచ్చితంగా ఆవిడ గెలుపు ఇక్కడ తథ్యం. అంటే మీరు ఇప్పుడు సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది స్టార్ క్యాంపెయినర్లుగా పేరు పొందిన కొంతమంది ఇక్కడ స్టార్ క్యాంపెయిన్ ఎలక్షన్ వరకు ఇక్కడ ఉంటాం, 1,00,000 మెజార్టీతో గెలిపిస్తామని చెప్తున్నారు. స్టార్స్ అన్నది సినిమాల వరకే అండి. ఎందుకంటే గ్రామ స్థాయిలో ఉన్న ఇక్కడ సమస్యలు తెలుసుకోవాలి, ప్రజలతో మమేకం అవ్వాలి. 5 నిమిషాలు వచ్చి కనిపించి వెళ్ళిపోయి అయితే జనాలు వస్తారు, చూడడానికి వస్తారు, ఎక్కడి నుంచో వచ్చారు కదా అని స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళని చూడడానికి వస్తారు. మాత్రం ఓటుని బూత్ వరకు తీసుకెళ్ళాలి అన్నది అంటే చాలా కష్టం. అది ఆ ఓటు బూత్ వరకు వెళ్ళదు. ఆయన్ని చూడడానికి మాత్రం జనాలు వస్తారు. కానీ అనుభవం ఉన్న నేత, మహిళా నేత శ్రీమతి వంగ గీత గారి గెలుపు మాత్రం పిఠాపురం నియోజకవర్గంలో తథ్యం. మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ 1,00,000 మెజార్టీ అని చెప్పంటున్నారు. అసలు 1,00,000 ఓట్లు ఎక్కడ ఉన్నాయి? ఇప్పుడు పోల్ అవ్వడానికి 1,80,000 ఎంతో పోల్ అవుతాయి. అసలు 1,00,000 ఓట్లు మెజార్టీ అంటే కాపులు ఉన్నారని ఇక్కడికి వచ్చారు. అంటే కాపులు ఒక్కరేనా వేసేవాళ్ళు? బీసీలు ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, రెడ్లు ఉన్నారు, 13,000 రెడ్లు ఉన్నారు, 42,000 సుమారు ఎస్సీలు ఉన్నారు, అలాగే బీసీలు 1,05,000 చిల్లర వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు ఇంతమంది మమేకం ఈ పిఠాపురం నియోజకవర్గం అంటే ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉంది. ముఖ్యంగా ఉప్పాడు కొత్తపల్లి మండలంలో ఫిషర్మెన్ కమ్యూనిటీ ఉంది. వీరందరినీ కలుపుకుని వెళ్ళాలి. ఓన్లీ పవన్ కళ్యాణ్ గారు ఇక్కడికి భీమవరం నుంచి వచ్చారంటే కాపులు ఎక్కువ ఉన్నారని వచ్చారు. కాపులు ఒక్కరు ఓట్లు వేస్తే గెలుస్తారు అన్నది లేదు. అన్ని కులాల సమ్మేళనమే రాజకీయంలో ఈ కుల మతాలకి అతీతంగా ఉండాలి. ఒక కులం బేస్ చేసుకుని ఎప్పుడు వెళ్ళకూడదు. అన్ని కులాలను కలుపుకుని వెళ్ళే నేతలు ఎవరుంటే వాళ్ళే గెలుపు. మేడం, 10 సంవత్సరాలు మీరు జనసేనలో ప్రయాణం చేశారు. ఇప్పుడు వైసీపీలో చేస్తున్న 4 రోజుల నుంచి ఇక్కడ మీరు ప్రయాణం చేస్తున్నారు. ఎలా ఉందంటారు? దానికి దీని డిఫరెన్స్? నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉందండి. ఎందుకంటే అనుభవంతో చెప్తున్నాను. నేను ఎప్పుడూ కూడా ఒకరు చెప్పమన్నది చెప్పను. నా మనసుకి ఏదితో అనిపిస్తే నేను ఫీల్ అయి చెప్తున్నాను. పవన్ కళ్యాణ్ గారు అసలు నాయకుడే కాదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాయకుడు. రాజశేఖర్ రెడ్డి బిడ్డ అంటే ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ టైం పాలిటిక్స్. అంటే పాలిటిక్స్ అంటే ఎదటోళ్ళ మీద ప్లే చేయడం కాదు, నిజాయితీగా నిలబడి నాయకుల్ని ఎదిగించాలి, జీవితం ఇవ్వాలి, నమ్ముకున్న నాయకులకి న్యాయం చేయాలి. ఇది నాయకత్వం అంటే. ఆ లక్షణాలన్నీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. మళ్ళీ ఆయనే సీఎం అవుతారు. ఈ రాష్ట్ర అభివృద్ధి, ఇక్కడి నుంచి అభివృద్ధి కూడా ఇంకా పురోగతిన ఒక్క సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే చేయగలరు. అంటే మేడం, ఇప్పుడు టికెట్ రాలేదని చెప్పి కొంతమంది బయటకు వస్తున్నారంటారా, లేకపోతే పవన్ కళ్యాణ్ యొక్క సిద్ధాంతాలు బాగోక బయటకు వస్తున్నారా? నేనైతే టికెట్ రాలేదు. నేను 8 నెలలు వెయిట్ చేశాను పవన్ కళ్యాణ్ గారి పిలుపు కోసం. ఒక నియోజకవర్గాన్ని 4.5 సంవత్సరాలు మోసి ఒకసారి పోటీ చేసి 28,000 ఓటింగ్ ఇక్కడ తెచ్చుకున్నాక అసలు ఒక మనిషిని పులిహారలో కరియాపాకులా పక్కన పెట్టినప్పుడు, ఎవరో ఉదయ శ్రీనివాసు అని టీ కొట్టోడిని తెచ్చి ఇక్కడ పెట్టినప్పుడు కనీసం వారు కలుపుకుని వెళ్తున్నాడా లేదా అని ఆలోచించాలి కదా. ఒక మహిళా నేత మాకినేడు శేషకుమార్ ఏమైంది 8 నెలలను ఆలోచించాలి కదా. ఒక మహిళకి ఏం న్యాయం చేయలేనివాడు పిఠాపురం ప్రజలకి ఏం న్యాయం చేస్తాడు పవన్ కళ్యాణ్? ఖచ్చితంగా. అంటే నేను ఇక్కడే ఉంటాను, ఈ సొంత ఇల్లు కూడా కట్టుకున్నాను అని చెప్పి అంటున్నారు. కానీ కొంతమంది ఎవరైతే ఉన్నారో సీనియర్ నాయకులు, జనసేన పార్టీలో జెండా మోసినటువంటి ఎవరైతే ఉన్నారో మీలాంటి వారు కానీ, పోతుల మహేష్ కానీ, ఇట్లాంటి వారందరూ కూడా పార్టీ ఒక్కొక్కరు తర్వాత ఒకరు పార్టీ వేయడం జరుగుతుంది. దీనివల్ల ఎలా చూస్తారండి? భవిష్యత్తు కావాలండి. నాయకుడు అంటే నాయకుడు పార్టీని పెట్టి పార్టీని ఒక కొన్ని రోజుల తర్వాత ఇంకో నాయకుడికి అమ్మేయడం కాదు.
భవిష్యత్తు కావాలనుకుంటారు. నాయకుడికి సీఎం అవ్వాలని ఎలా అనుకుంటాడో అలాగే కింద నుంచి వచ్చిన ప్రతి ఒక్కడు అంటే ప్రతి ఒక్కరికి నాయకత్వం కావాలి, అలాగే భవిష్యత్తు ఇవ్వాలి. అంతేగాని అందరి భవిష్యత్తుని నాశనం చేసి నేను నాయకుడు అంటే మాత్రం ఏ ప్రజలు హర్షించరు. అది మాత్రం పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఎవరో మామిడికాయలు అంటే మంచి పంట పండించాడు, ఇల్లు ఇస్తానంటే పిఠాపురం వచ్చేయడం కాదు. పిఠాపురంలో ఉన్న స్థితిగతులు ఏమన్నా ఆయనకు తెలుసా? అసలు తెలుసుకోవాలి. ఫస్ట్ పిఠాపురం ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ముందు పిఠాపురం ప్రజల్ని అందరినీ కలిసి మాట్లాడాలి. ఒక 10 మంది కూర్చుని మీరు వచ్చేయండి అంటే ఓ 10 నవరత్నాలు తయారైనాయి పిఠాపురంలో. ఆ నవరత్నాలు అడిగితే ఆయన పాపం తెలియక ఇక్కడికి వచ్చాడు. కానీ పిఠాపురంలో ఆయన ఓటమి చవి చూసే పంపిస్తారు ఇక్కడి నుంచి. మేడం ఇప్పుడు చూస్తున్నారు కదా, మీరు కానీ ముద్రగడ పద్మనాభం గారు కూడా అందరూ సపోర్ట్ చేస్తారు. కానీ ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు నన్ను ఓడించడానికి మండలానికి ఒక అధ్యక్షుని పెట్టాడు, ఒక ఓటర్కి ₹1,00,000 ఖర్చు పెడతారని చెప్పారు. దీన్ని ఎలా చూస్తారు? నాయకుడు అన్నవాడు అసలు ఈ డబ్బు మాట ఎత్తకూడదండి. మరి జనసేన పార్టీకి డబ్బులు లేవు అని చెప్పి అందరి దగ్గర నుంచి డబ్బులు అడుక్కున్నారు కదా. మరి అలాంటప్పుడు నాయకత్వం లక్షణం అంటే నా మీద ఏదో చేస్తున్నారు, కుట్ర పన్నుతున్నారు అంటే రాజకీయం అంటే కుట్ర కుతంత్రం ఉంటే నువ్వు ఎత్తేస్తావు, నేను పై ఎత్తేస్తాను. అది రాజకీయం. రాజకీయంగా పై ఎత్తులు వేసుకుంటూ వెళ్ళాలి. నన్ను ₹1,00,000 కొంటున్నారు, ఇవన్నీ చిన్నపిల్లాడి మాటలు. ఇలాంటి మాటలు అయితే మాట్లాడకూడదు. మేడం మీరు చూసుంటారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్యకాలం మాట్లాడుతూ నన్ను బ్లేడ్తో కోస్తున్నారు, మా సైనికులు మా యొక్క బాడీ గార్డ్స్ని కానీ బ్లేడ్తో కోస్తున్నారని, అలాగే కొంతమంది రెడ్లు రౌడీలు ఇక్కడ పిఠాపురంలో దిగారని చెప్పడం జరుగుతుంది. ఎలా చూస్తారు? అది చాలా అమానుషం. అలాంటి మాటలు మాట్లాడకూడదు. పిఠాపురం ప్రజల మనోభావాలు దెబ్బతింటాయి. నేను ఈరోజు ఓ మహిళని, నేను ఇక్కడ నుంచున్నాను, నా చుట్టూ జనం ఉన్నారు. వీళ్ళు ఎవరన్నా నన్ను బ్లేడ్లు పెట్టి కోస్తున్నారో టచ్ చేస్తున్నారు. ఎంతో గౌరవంగా అందంగా నుంచోబెట్టారు ఇక్కడ నన్ను. అవన్నీ తెలుసుకోవాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు, నవ్వుకుంటారు అన్నది మాత్రం తెలియాలి. ఓకే మేడం, పిఠాపురంలో ఫైనల్గా ఎలా ఉంటుందంటారు? 2024లో వంగా గీత గారు ఒకవైపు ఉన్నారు, ఆయనకి సపోర్ట్గా మీరు ఉన్నారు. అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్టార్ క్యాంపెయిన్ అని కొంతమంది తిరుగుతున్నారు. ఎలా ఉంటుంది? స్టార్ క్యాంపెయిన్లు అంటే పేమెంట్ తీసుకుని మాట్లాడేసి వెళ్ళిపోతారండి. ఇక్కడ నిత్యం స్థిరంగా ఉండి ఎవరికి ఏ కష్టం వచ్చినా నిలబడే వంగా గీత గారు కావాలని ప్రజలు కోరుకుంటారు. మాలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఆమె వెంట ఉండి నడిపించి ఇంకొక కొత్త నాయకత్వం తయారు చేసి వీళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి అండగా నిలబడడానికి సెకండ్ క్యాడర్గా మేము ఉంటాం. మేడం, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, మీరు చూశారు కదా, ఎలా అనిపిస్తుంది మేడం ఆయన మాటల్లో కానీ ఆయన యొక్క నాయకత్వం కానీ మీకు ఎలా అనిపిస్తుంది? నన్ను మీ బిడ్డని నేను మీ ఇంట్లో ఎవరికైనా న్యాయం చేశాను అంటేనే నాకు ఓటేయండి, ఓటేయడానికి సిద్ధమా అని అడుగుతున్నాడు ఆయన. నాకు వెయ్యండి, నన్ను గిచ్చారు కొట్టారు అని అనట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు. నాకు మీకు ఓటేయాలని అనిపిస్తే మీ ఇంట్లో సంక్షేమ పథకాలు వచ్చినా, మీ ఇంట్లో న్యాయం జరిగినా నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు. ఆయన మగాడు, ఆయనే ఖచ్చితంగా సీఎం అవుతారు. మేడం, ఇంకోటి ఒక్క నిమిషం మేడం, మీరు చూసేమంటారు, ఎప్పుడైతే కొంతమంది పార్టీ వీడి మళ్ళీ వైసీపీలోకి వస్తున్నారు వారి మీద అటాక్ చేస్తున్నారు. రాయల్ కిరణ్ కానీ అలాగే ఇప్పుడు వీర్ల మహిళ పేరు చెప్పుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో అరుణ కానీ ఇలాంటి వారు కొంతమంది అటాక్ చేస్తున్నారు ఆయన మీద. ఎలా చూస్తారు మేడం? దాడి చేస్తున్నారు కొంతమంది జన సైనికులు అన్న వాళ్ళు, వీర మహిళలు ఏదైనా కూడా అండి, వాళ్ళకి పెయిన్ వచ్చే వరకు రాయల్ కిరణ్ పోతిన్ మహేష్ని తిట్టాడు. మరి ఇతనికి ఏమైంది? ఇతను బయటకు వచ్చాడు. అలాంటప్పుడు ఒకళ్ళని కామెంట్ చేసేటప్పుడు వాళ్ళు పెయిన్ ఎందుకు వచ్చారు? ఇప్పుడు నాకు బాధ కలిగింది, నేను ఆ నొప్పి నేను భరించాను, ఆ నొప్పి నాకే తెలిసింది కనుక నేను ఆ నొప్పి తట్టుకోలేక బయటకు వచ్చాను. అలాగే ప్రతి ఒక్కరికి నొప్పి తగిలితేనే బయటకు వస్తారా అన్నది ఆలోచించాలి, అంతే తప్ప వచ్చిన వాళ్ళందరినీ ఏది పడితే అది మాట్లాడడం అన్నది కరెక్ట్ కాదు. వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి. మేడం, ఇంకోటి ఏంటంటే జనసేనలోకి వచ్చిన టీడీపీలోంచి జనసేనలోకి వచ్చిన వారికి టికెట్లు ఇస్తున్నారు. దీని ఎలా చూస్తారు? టీడీపీ లేదండి, ఇంకా టీడీపీ టికెట్లే ఉంటాయి. ఉన్న 21 సీట్లు అది ఆల్రెడీ ప్రజానీకానికి చాలా బలంగా అర్థమైంది. ఎందుకంటే టీడీపీ పార్టీకి జనసేన అమ్ముడైపోయిందని. ఉన్న సీట్లలో కూడా 21 సీట్లలో కూడా ఆల్మోస్ట్ హాఫ్ సీట్లు వాళ్ళవే. చంద్రబాబు నాయుడు ఎవరికి టిక్కు పెట్టమంటే వాళ్ళకే టిక్కు. చంద్రబాబు నాయుడే ఫస్ట్ పవన్ కళ్యాణ్ ఓడిస్తాడు, అది వర్మ గారి ద్వారా ఓడిస్తాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడికి వెన్నుపోటు పడ్డం అంటే చాలా ఇష్టమైన వ్యక్తి, వెన్నతో పెట్టిన విద్య. సొంత మామగారినే వెన్నుపోటు పొడి చేయడానికి చరిత్రకెక్కిన మహానుభావుడు
చంద్రబాబు నాయుడు. ఆఫ్టర్ ఆల్ పవన్ కళ్యాణ్ ఎంత ఆయన్నే వెన్నుపోటు పొడిచేస్తాడు, ఆయన్నే ఓడించి